హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. ఈనాటి తాజా అంశాలపై మన ఎడిటర్ బిఎస్తో చర్చిద్దాం. అయితే ప్రధానంగా నగరాలు అంటే పట్టణాలు, ఈ పట్టణాలు డెవలపింగ్ పట్టణాలు అనుకోండి, ఏవైనా కొత్త నగరాలు అనుకోండి, కాంక్రీట్ జంగల్గా మారిపోతూ ఉన్నాయి. గత 20 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉంటే అపార్ట్మెంట్స్ కల్చర్ ఎక్కువగా పెరిగిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ని తీసుకోండి, గత 10-15 ఏళ్లలో, ముఖ్యంగా తెలంగాణలోని వరంగల్ లాంటి పట్టణాలు, ఇతర పట్టణాల్లో కూడా ఈ బహుళ అంతస్తులు బాగా పెరిగిపోయాయి. వాటిని కన్స్ట్రక్షన్ చేసే దాంట్లో భాగంగా చెట్లను నరికివేయడం ఇలా జరుగుతూ ఉంది. సో పచ్చదనం పూర్తిగా కోల్పోయింది అనేది కేసీఆర్ దృష్టికి వెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆయన పదే పచ్చదనం పరిడవిల్లాలి అంటే ఇక్కడ మార్పు తీసుకురావాలి, అది ప్రధానంగా మున్సిపల్ పరిపాలనా శాఖలో మార్పులు తీసుకురావాలని ఆయన అంటూ ఉన్నారు. సో ఆ రకంగా ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటారని మీరు భావిస్తారు? రైట్. ఇప్పుడు మనం మంచి ప్రశ్న, ఎందుకంటే మున్సిపల్ చట్టాన్ని, పురపాలక చట్టాన్ని కూడా మార్చాలనేది ఆయన చాలా ప్రగాఢంగా నమ్ముతున్నారు. ఎలాగైతే రెవెన్యూలో సమూల మార్పులు తేవాలని అనుకున్నారో అలాగే పురపాలక చట్టాన్ని కూడా మార్చబోతున్నారు ఆయన. ఇప్పుడు మేలో మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు పెట్టి అమలు చేయబోతున్నారు. కొత్త చట్టం తీసుకురాబోతున్నారు. బాలకృష్ణ, మనం చూస్తూనే ఉన్నాం, మనం ఈ 4 దశాబ్దాలుగా మనం చూస్తూనే ఉన్నాం హైదరాబాద్ ఎలా ఎదుగుతోంది అనేది. అయితే ఈ క్రమంలో అడ్డగోలు లేఅవుట్లు, ఒక్క చిన్న వర్షం చినుకులు పడితే కూడా పొంగిపొర్లే డ్రైనేజీలు, అక్రమ లేఅవుట్లు, అక్రమ నిర్మాణాలు, ఎవరిష్టం వచ్చిన నిర్మాణాలు వాళ్ళు 2 ఫ్లోర్లకు అనుమతి అంటారు, 6 ఫ్లోర్లు లేపుతారు. ఎవరిస్తున్నారు అసలు ఈ పర్మిషన్లు ఎవరిస్తున్నారు? ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దీనికంటూ ఒక మరి అది ఏంటి, ఆ చట్టంలో ఇన్ని లోపాలతో చట్టాలు ఎలా వస్తున్నాయి అనేది మనకు అర్థం కాదు. చట్టాలు లోపభూయిష్టమేం కాదు, వ్యవస్థలో ఉన్న లోటుపాట్లు. అంటే టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారు? ఇదేనా టౌన్ ప్లానింగ్? ఎక్కడ పడితే అక్కడ నాలాల మీద నిర్మాణాలు ఉంటాయి, నాలాల్లో నిర్మాణాలు ఉంటాయి. ముంపు అసలు కూకట్పల్లిలో కొన్ని చోట్ల చెరువులో నిర్మాణాలు, ఒక ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చిన సందర్భాలు మనం చూసాం. ఇంత అవినీతిమయం పురపాలక శాఖలో, టౌన్ ప్లానింగ్లో ఇంత అవినీతి, అతి ఘోరమైన అవినీతి. ఇది కూడా మార్చాలనేది కేసీఆర్ లక్ష్యం. సో దానికి అనుగుణంగా ఇప్పుడు ఆయన మొట్టమొదటి చర్య ఏం తీసుకోబోతున్నాడు? కలెక్టర్కు మాత్రమే ఇక టౌన్ ప్లానింగ్ అధికారి అనుమతులు ఇచ్చేది లేదు. ఇంకా కలెక్టర్ అనుమతి ఉంటేనే నువ్వు ఇల్లు కట్టగలవు. పెద్ద సంచలనం. కన్ఫర్మ్. ఇప్పుడు ఆ చట్టంలో రాబోతున్న రివల్యూషనరీ చేంజ్ ఏంటి అంటే, కలెక్టరు ఆయన సారథ్యంలో ఉన్న ఒక టీము, 6 మెంబర్స్ టీం, ఈ టీం కలిసి నీకు నీ ఇల్లు కట్టుకోవడానికి కానీ నువ్వు ఒక అపార్ట్మెంట్ కట్టడానికి అనుమతిస్తుంది. కింది స్థాయిలోనో మేనేజ్ చేయడానికి ఉండదు. ఒకటి. రెండోది, పర్మిషన్ ఇచ్చేసి వదిలేయడం ఉండదు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుంది ఒక కమిటీ. పరిశీలించి నిర్ధారణ చేసుకొని ఏదో లంచాలు ఇచ్చేసి తూతూ మంత్రంగా జరిగే వ్యవహారం కాదు. ఇక నిర్ధారించుకొని దాన్ని బాధ్యులు చేస్తారు. వాళ్ళని ఏమాత్రం డీవియేషన్స్ ఉన్నా ఎవరైతే పరిశీలించి వచ్చారో వాళ్ళని బాధ్యులు చేయబోతున్నారు, అఫీషియల్స్ని. సో ఎక్కడ డీవియేషన్ ఉండదు. కలెక్టర్ స్థాయిలో పర్మిషన్లు ఉంటాయి. ఇక అంటే పట్టణాలు ఇష్టారాజ్యంగా మొలవడం, ఇష్టారాజ్యంగా మెలికలు తిరగడం అనేది ఉండదు. ఇంకా టౌన్ ప్లానింగ్ అనేది అద్భుతంగా ఉండబోతుంది. అంటే ఏదైతే ఒక ప్రిస్క్రైబ్డ్ ప్లాన్ ఉంటుందో ఆ ప్లాన్ ప్రకారమే ఇక నగరాలు, కొత్తగా వస్తున్న మున్సిపాలిటీలు కావచ్చు, మహానగరాలు కావచ్చు, రాబోయే నగరాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇక నుంచి ఈ స్థాయిలో ఎలాంటి లోపభూయిష్టంగా లేని చట్టాన్ని తీసుకురావాలనే లక్ష్యం కోసం కేసీఆర్ పనిచేస్తున్నారు. దానికి అనుగుణంగా అదొక్కటే కాదు, ఈ వ్యవస్థలో పన్నులు వసూలు చేయడం కూడా చాలా పకడ్బందీగా చేసే వ్యవస్థను తీసుకురాబోతున్నారు. కాబట్టి ఇకపైన ఈ అక్రమాలకు చెక్ పెట్టినట్టే అని నేను అనుకుంటున్నాను. బాలకృష్ణ, రైట్. పచ్చదనం ప్రతి ఇంటికి, అంటే ఏదైతే పార్కుల్ని, నీకు తెలుసు కదా, సిటీలో పార్కులే కనబడవు, కానీ పార్క్ కోసం ఇకపైన అలాంటి జరిగే ఛాన్స్ లేదు. ఎందుకంటే మనం తెలుసుగా, రెవెన్యూ చట్టంలో భాగంగా భూములు, వాటికి అనుమతులు కూడా పురపాలక శాఖకు బదలాయించబోతున్నారు. కాబట్టి వీళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మ్యాప్ ప్రకారం పార్క్ అంటే పార్కే ఉండి తీరాలి, చెట్లు నరికివేయడానికి లేదు, ఇలాంటి అనేక నిబంధనలు
ఖచ్చితంగా అమలు చేయబోతున్నారు. సో మళ్ళీ నగరాలు పచ్చదనంతో కలకల్లాడేలాగా ఈ కొత్త చట్టం ఉండబోతుంది. థ్యాంక్ యూ సార్. మీరు సమగ్రమైన విషయాలను జీటీటీవీ ప్రేక్షకులకు అందించారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.